ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. ఆ ప్రయత్నము అప్రయత్నంగా ఆగిపోతుంది. అలాగే ఒక రకమైనటువంటి భయం కూడా వెంటాడుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర కూడా అప్పులు చేయకూడదు. అలాగే ఎవరికి హామీ సంతకాలు అనేటువంటివి ఉండకూడదు. హామీ సంతకాలు అనేటువంటివి చేయకూడదు. ఈ వారం అంతా కూడా ఆ పరమేశ్వరుడు అంటే మృత్యుంజయుణ్ణి సదా స్మరిస్తూ ఉండాలి. శివాలయంలోకి వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. అష్టమశని ప్రభావం అధికంగా ఉండటం వల్ల మనశ్శాంతి తక్కువ అవుతుంది. సదరు కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వారం అంతా కూడా ఆ శని భగవానికి అర్చనాదులు, శివుడికి రుద్రాభిషేకము, అలాగే మృత్యుంజయుడికి దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఉపశాంతి లభిస్తుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు నడుస్తాయి.